హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మన ల్యాప్టాప్ బ్యాటరీ క్యాలిబ్రేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ల్యాప్టాప్ బ్యాటరీ క్యాలిబ్రేషన్ అంటే జనరల్గా మనం ల్యాప్టాప్స్ని యూజ్ చేస్తుంటాం కదా. మనం దీన్ని కంప్లీట్గా ఛార్జ్ చేస్తాం, తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, తర్వాత ఛార్జ్ చేస్తుంటాం కదా. సో లాంగ్ టర్మ్లోని మనకి మన ల్యాప్టాప్లో ఉన్నటువంటి బ్యాటరీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనకి మన డిస్ప్లేలో చూపిస్తుంది కదా. ఇది లాంగ్ టర్మ్లో మనకి అంత యాక్యురేట్గా చూపించదు. అంటే దీని అర్థం ఏంటంటే మన యాక్చువల్గా మన ల్యాప్టాప్ ఉన్నటువంటి ఫిజికల్ బ్యాటరీలో పర్సంటేజ్ అనేది 5% ఉందనుకోండి, మనకి డిస్ప్లేలోని 30% ఉన్నట్టు చూపిస్తుంది. లేదా కొన్నిసార్లు మనకి ఛార్జింగ్ పెట్టిన తర్వాత లేదా ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 100% ఉన్నట్టు మనకు చూపిస్తుంది. మనం యూజ్ చేసిన తర్వాత కూడా 100% ఉన్నట్టు, కానీ కొన్నిసార్లు 1% దగ్గర మన బ్యాటరీ ఇండికేటర్ అనేది అక్కడ స్టక్ అయిపోతుంది, ఆ పర్సంటేజ్ అనేది. ఒకవేళ ఇలాంటి సినారియోస్ ఏదైనా జరిగాయి అనుకోండి, నేను మీకు ఒక మెథడ్ చెప్తాను. సో ఈ మెథడ్ని కనుక మీరు ఫాలో అయితే మీ బ్యాటరీ క్యాలిబ్రేషన్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుంది. అంటే మీ యాక్చువల్గా బ్యాటరీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పవర్ ఉంది కదా, సో అంతే మీకు మీ డిస్ప్లేలో షో చేస్తుంది. అది ఒకవేళ అవ్వలేదు అనుకోండి, మీ ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్రాండ్కి సంబంధించి బయో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు మోడిఫై చేసుకోవచ్చు. వాటికి సంబంధించి యూట్యూబ్లో మనకి వీడియోస్ అయితే దొరికితే మీరు వాటిని కన్సిడర్ అవ్వచ్చు. అయితే నేను చెప్పే మెథడ్ ఏదైతుంది కదా, ఇది అన్ని ల్యాప్టాప్లకి వర్తిస్తుంది. మీరు ఏ ల్యాప్టాప్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే ముందుగా మీ ల్యాప్టాప్ని 100% ఛార్జింగ్ పెట్టండి. వన్స్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఎలా అయితే నార్మల్గా యూజ్ చేస్తారు కదా, అలా మీరు యూజ్ చేయండి. అయితే యూజ్ చేసే టైంలోని ఛార్జింగ్ అనేది 100% నుంచి షట్ డౌన్ అయ్యేంత వరకు యూజ్ చేయండి. మధ్యలో ఎక్కడ కూడా మీరు ఛార్జింగ్ పెట్టాలి లాంటివి చేయకుండా. వన్స్ అలా అయిపోయిన తర్వాత ఆ ల్యాప్టాప్ని ఒక 5 to 6 hours పక్కన పెట్టండి. సో అది కంప్లీట్గా ఒక కూల్ డౌన్ మోడ్లో పెట్టండి. వన్స్ మనకి ఆ 5 to 6 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ల్యాప్టాప్ని తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టండి. ఫ్రమ్ 0 to 100 మధ్యన ఎక్కడ కూడా ఇంటరప్షన్స్ ఉండకూడదు. అంటే మీరు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయకుండా దానికి ఛార్జింగ్ పెట్టి కంప్లీట్గా ఛార్జింగ్ కోసం టైం కేటాయివ్వండి. ఇలా చేస్తే మీకు మీ బ్యాటరీ ఇండికేటర్ ఏదైతే ఉంటుందో కదా, మనకి డిస్ప్లేలో కనబడుతుంది టాస్క్ బార్ దగ్గర, సో అది మళ్ళీ యాక్యురేట్గా పనిచేసే అవకాశాలు అనేవి ఉంటాయి. ఒకవేళ నేను చెప్పిన మెథడ్ అనేది మీకు అంత వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే మీ బయో సెట్టింగ్స్లోని మీరు ఇది చేంజ్ చేసుకోవాలి. అయితే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క ఫార్మాట్ అనేది ఉంటుంది. సో మీరు యూట్యూబ్లో మనకి వీడియోస్ అయితే దొరుకుతాయి. సో ఆ వీడియోస్ని కనుక మీరు ఫాలో అయితే మీకు మీ క్యాలిబ్రేషన్ అనేది మళ్ళీ నార్మలైజ్ అవుతుంది. ఒకవేళ అప్పటికి కూడా మీకు మీ ప్రాబ్లం వస్తుంది, లైక్ బ్యాటరీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే కనుక మీ నియర్ బై సర్వీస్ సెంటర్ కానీ నియర్ బై కంప్యూటర్ షాప్లు ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి కనుక మీరు చూపిస్తే యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళైతే మీకు క్లారిఫై అయితే చేస్తారు. సో దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను ఏదైతే చెప్పాను కదా ఈ మెథడ్, ఇది కేవలం మీ డిస్ప్లేలో ఏదైతే బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది కదా, ఇది ఇర్రాక్యురేట్గా ఉంటాయి. అంటే ఖచ్చితత్వం లేకుండా యాక్చువల్గా బ్యాటరీలోని ఒక పర్సంటేజ్ ఉండి ఇక్కడ మాత్రం ఇంకో పర్సంటేజ్ చూపిస్తుంది, మనం యూజ్ చేసిన 2 నిమిషాలకి షట్ డౌన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తేనే ఇది మీకు వర్కౌట్ అయితే అవుతుంది. రాదర్ దెన్ మీకు బ్యాటరీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా సరే, సంథింగ్ అది ఇంటర్నల్గా ఏదైనా ఇష్యూ అయితే అయ్యి ఉండొచ్చు. సో దాన్ని మీరు మీ నియర్ బై సర్వీస్ సెంటర్కి చూపిస్తే వాళ్ళు చేసి పెడతారు. లేదా అక్కడ కూడా ఏదైనా క్యాలిబ్రేషన్ ఇష్యూ ఉన్నాయంటే కనుక వాళ్ళు దాన్ని ఫిక్స్ అయితే చేస్తారు. సో ఇది ల్యాప్టాప్ క్యాలిబ్రేషన్కి సంబంధించి, ల్యాప్టాప్ బ్యాటరీ క్యాలిబ్రేషన్కి సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, అలాగే ఉపయోగపడింది అనుకున్నాను. ఉపయోగపడితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.